శంకర్ అదేబియా ఫస్ట్ది ఎర్రబస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో భోగాపురం దీనికి సంబంధించి 15,000 ఎకరాలది. కానీ ఇదైనా చెప్తాను, 2 ఎకరాల భూమి ఉంది నీకు. 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి నీకు? మేము 2 ఆడపిల్లలు ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎక్కడికొచ్చినాయని ఊరిలో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాను. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాదు ఈ గ్రామానికి. ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది రాష్ట్రంలో. ఇది ఏమర్థమవుతుంది మీకు ఇందులో? అప్పట్లో 1000 ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం. అమరావతికి 1,00,000 ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరీ ఇంత అడ్డగోలు దీంతో ఎట్టబోతారు ప్రపోజల్తో. ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్ర బస్సు రాలేదని కొన్ని నువ్వేమైనా చేసినవాడా? ఆ రోజు అక్కడ ఉన్నదానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, కొబ్బరికాయ కొట్టావు ఎప్పుడు? 2019 ఎన్నికలకు కరెక్ట్గా నెలన్నర ముందు ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలో హడావుడిగా పోయి ఓ బండ నల్లగా ఉంది కాబట్టి బహుశా చీమకుర్తి దగ్గర నుంచి తెప్పించారు. తీసుకెళ్లి ఒకటి పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఆ తర్వాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు? ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తున్నారు. నేను అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? చేసేది ఏదో మామూలుగా చేసుకున్నా పర్లే కానీ పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు? చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. దానివల్ల ఈ ఘర్షణలో వచ్చేది ఏం లేదు. గత ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు. అయ్యా ఎయిర్పోర్ట్ వచ్చింది బ్రహ్మాండం అని, మంచి పరిణామం ఇది, దీనికి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం, ఇట్లాంటివి చెప్పేసి క్లోజ్ చేస్తే ఎవడు కెలుకుతాం? ఏం పని? జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా వచ్చి అట్లా అనుకునేనైతే పెద్దానికి ముందే ఏదో పద్ధతిలో చేసి ప్రారంభం రిబ్బన్ కట్ చేసేవాడు ఆ రోజే. ఎందుకంటే సుమారుగా పూర్తి చేశారు. అనుకోవాలా, ప్రాసెస్లో జరగాలి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి ప్రత్యేకమైన ఇది చేయాల్సిన అవసరం లేదు. సో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు వదిలేటప్పుడు కూడా నా 10 నెలల్లోనే 20 నెలల్లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అనలా. ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్ లేక తీసుకోవాలంటారు. కాబట్టి ఈరోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలంటున్నారు. కాబట్టి ఒక అబద్ధాన్ని అక్కడ కూడా ఇచ్చేశాడు. అందులో భాగమే ఇది. వినడానికి ఎవరికైనా నిజంగానే అనిపిస్తుంది, ఎందుకు అబ్బా ఇట్లెందుకు అన్నారని.